నమస్కారం, వెల్కమ్ టు ఏఎస్ఎన్ న్యూస్. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కోటప్పకొండలో జరిగే మహాశివరాత్రిని రాష్ట్ర పండుగ హోదాలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మహాశివరాత్రిని పురస్కరించుకుని సోమవారం కోటప్పకొండ వద్ద ఏర్పాట్లను మంత్రి రవికుమార్ స్థానిక శాసనసభ్యులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ ప్రతిష్టమైన క్యూ లైన్లు, త్రాగునీటి వసతి, రవాణా సదుపాయాలు, శానిటేషన్ వంటి సదుపాయాలతో భక్తులకు ఇబ్బంది లేకుండా మహాశివరాత్రి ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కోడెల శివప్రసాద్ కోటప్పకొండను ఎంతో అభివృద్ధి చేశారన్నారు. గత 5 సంవత్సరాలలో కోటప్పకొండ శైవ క్షేత్ర నిర్వహణను వైసీపీ ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భక్తులకు మౌలిక సదుపాయాలు ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. పండుగ సందర్భంగా ఒకసారి నేను పెద్దలు పుల్లారావు గారు, అట్లానే స్థానిక శాసనసభ్యులు అరవింద్ బాబు గారు, మేమందరం కూడా రేపు పండుగ సందర్భంగా వర్కులు ఎలా జరుగుతాయని పరిశీలించడానికి వచ్చాం. పెయింట్లు వేయటం కానీ అన్నీ కూడా ఎక్కడైనా కొరలు ఉంటే కూడా కమిషనర్ గారికి చెప్పాం. కమిషనర్ గారు కూడా పర్మిషన్ ఇస్తారు. తొందరలో అన్ని కూడా కంప్లీట్ చేయించి పండుగకి అన్ని కూడా సిద్ధం చేస్తున్నాం. ఏ మాత్రం కూడా ఇబ్బంది లేకుండా వచ్చే భక్తులందరూ కూడా మంచి సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారన్నమాట. ఈ పండుగని మన కోటప్పకొండ కానీ, లేకపోతే అదేవిధంగా శ్రీశైలాన్ని, కాళహస్తి 3 సంబంధించిన వాటిని రాష్ట్ర పండుగలుగా తీసుకొని ప్రతిష్టాత్మకంగా ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా వచ్చే భక్తులందరూ కూడా ప్రశాంతంగా దర్శనం చేసుకొని ఇంటికి వెళ్లే విధంగా ఇక్కడ అన్ని కూడా పనులు చేపడతాము. అద్దంకి మండలంలోని ఈ నెల 18వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు చిన్నపిల్లల కోసం అంగన్వాడీ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నారని, మండలంలో ఉన్న ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అద్దంకి మండల పరిషత్ అభివృద్ధి అధికారి సింగయ్య తెలిపారు. అద్దంకి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సింగయ్య ఏఎస్ఎన్తో మాట్లాడారు. 18వ తేదీన వెంకటాపురం, సింగరకొండపాలెం, పేరాయపాలెం, 19వ తేదీన విప్పర్లవారిపాలెం, గోపాలపురం, జార్లపాలెం, 20వ తేదీన పొంగపాడు, నాగులపాడు, వేలమూరిపాడు, 21వ తేదీన మణికేశ్వరం, గోవాడ, జేనుగుకొండ గ్రామాల్లో 3వ విడత ఆధార్ క్యాంపులు నిర్వహిస్తున్నారన్నారు. 4వ విడత 25వ తేదీన మైలవరం, శంఖవర్కపాడు, కుంకుమపాడు, 26వ తేదీన బొమ్మనంపాడు, ధర్మవరం, కోటికలాపూడి, 27వ తేదీన ఉప్పలపాడు, కలవకూరు, తిమ్మాయపాలెం, 28వ తేదీన వెంపరాల, చక్రాయపాలెం, రామాయపాలెం గ్రామాల్లో ఆధార్ క్యాంపులు ఏర్పాటు చేశారన్నారు. అద్దంకి మండలంలో గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక ఆధార్ క్యాంపులు 18వ తేదీ నుంచి నిర్వహించడం జరుగుతుంది. 18, 19, 20, 21 ఈ వారంలోను, వచ్చే వారంలో 25, 26, 27, 28 తేదీల్లో స్పెషల్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ఈ క్యాంపులకు సంబంధించి అన్ని ఆధార్ సేవలు లభ్యమవుతాయి. కొత్త ఆధార్ కార్డు తీసుకోవడం, ఉన్న ఆధార్ కార్డులో సవరణ లేదన్నా పుట్టిన తేదీ సవరణ కానీ, పేరు సవరణలు కానీ, ఇంటి పేరు సవరణలు కానీ, ఇంకా ఫోన్ నంబర్ మ్యాపింగ్ చేసుకోవడం కానీ, ఫోటో మార్పింగ్ కానీ, వేలుముద్రల సేకరణ కానీ, ఇలాంటివన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకి, అంగన్వాడీ పిల్లల కోసం, పాఠశాలల పిల్లల కోసం ఈ ఆధార్ క్యాంపులు ప్రత్యేకించబడినాయి. కాబట్టి అందరూ కూడా ఈ ఆధార్ క్యాంపుల్ని ఉపయోగించుకోవాలి. ఈ 8 రోజుల్లో మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఈ క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. 18వ తేదీన వెంకటాపురం, సింగరకొండపాలెం, పేరాయపాలెంలోను, 19వ తేదీన విప్పలవారిపాలెం, గోపాలపురం, జార్లపాలెంలోను, 20వ తేదీన పొంగపాడు, నాగులపాడు, వేలమూరిపాడులోను, 21వ తేదీన మణికేశ్వరం, గోవాడ, దేనుకొండలోను, 22వ తేదీన 24వ తేదీన బొమ్మనంపాడు, ధర్మవరం, కొటికల్పూడి గ్రామ పంచాయతీల్లో,
25వ తేదీన మైలవరం, శంఖవరపాడు, కుంకుపాడు గ్రామ పంచాయతీల్లో, 27వ తేదీన ఉప్పలపాడు, కలవకూరు, తిమ్మాయపాలెం గ్రామ పంచాయతీల్లో, 28న వెంపరాల, చక్రాయపాలెం, రామాయపాలెం పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేసే సంక్షేమ పథకాలు అందాలంటే ప్రతి రైతు ఫార్మల్ రిజిస్ట్రేషన్ చేయించుకొని 12 అంకెలతో కలిపిన ప్రత్యేక సంఖ్యను పొందాలని అద్దంకి మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ అన్నారు. అద్దంకి మండల వ్యవసాయ అధికారి కార్యాలయంలో ఫార్మల్ రిజిస్ట్రేషన్ కోసం రైతులు బారులు తీరారు. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ సహాయకులు రైతు కేంద్రాల్లో ఫార్మల్ రిజిస్ట్రేషన్ చేస్తుండగా అద్దంకి పట్టణంలో ఉన్న రైతులకు మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏవో వెంకటకృష్ణ మాట్లాడుతూ అద్దంకి మండలంలో మొత్తం 9,667 మంది పిఎం కిసాన్ పొందుతుండగా వారం రోజుల నుంచి ఫార్మల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, ఇప్పటి వరకు 2,141 మంది రిజిస్ట్రేషన్ చేయగా 7,480 మంది రైతులకు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. ఈ నెల 23వ తేదీలోపు రైతు రిజిస్ట్రేషన్ చేయించుకొని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పథకాలు పొందాలన్నారు. అందరికీ నమస్కారం అండి. అద్దంకి మండలం రైతులందరూ కూడా ఈ ఫార్మర్స్ రిజిస్ట్రీ యాప్ ద్వారా మనం రైతులందరికీ కూడా ఒక 12 అంకెల విశిష్ట నంబరు మనం అలాట్ చేయడం జరుగుతుంది. ఇది మన మండలంలో మొత్తం ఈ పిఎం కిసాన్ బెనిఫిషరీస్ 9,621 మంది ఉన్నారు. దానికి గాను ఇప్పుడు మనం 4 రోజుల నుంచి మనం ఈ రైతులకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు 2,141 మందికి మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. ఇంకా 7,480 మంది రైతులు రిజిస్ట్రేషన్ ఇంకా చేయాల్సింది. మనకి 23వ తేదీలోపు మనం ఈ ప్రక్రియ మొత్తం కూడా కంప్లీట్ చేయాలి. ఎందుకంటే ఫర్దర్గా మనకి రైతులకి వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు అయినటువంటి ఏదైనా కానీ అన్నదాత సుఖీభావ కానీ, పిఎం కిసాన్ కానీ, అలానే వ్యవసాయ యాంత్రీకరణ కానివ్వండి, సీడ్ సబ్సిడీ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏదైనా కూడా వాళ్ళకి ఈ నంబర్ ద్వారా వాళ్ళకి ట్రాన్సాక్షన్ చేయడం జరుగుతుంది. భారత ప్రభుత్వం సహకారంతో మన రాష్ట్ర ప్రభుత్వం ఈ విశిష్ట సంఖ్య మనం రిజిస్ట్రేషన్ ద్వారా రైతులకి మనం కేటాయించడం జరుగుతుంది. దీనికి సంబంధించి రైతులందరూ కూడా అవేర్నెస్గా ఉండి వాళ్ళు వచ్చేటప్పుడు పట్టాదారు పాస్బుక్, ఆధార్తో లింక్ అయిన ఫోన్ నెంబరు తీసుకొచ్చినట్లయితే, ఎందుకంటే ఓటీపీ వాళ్ళకి వస్తుంది, ఆ ఓటీపీలు చెప్పాలి. ఇంకెవరైనా ఆధార్ తోటి ఫోన్ నెంబర్ లింక్ కాకపోతే తప్పనిసరిగా ఈ 2-3 రోజుల్లో కూడా వాళ్ళు ఆధార్తో ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవాలి. లేకపోతే బయోమెట్రిక్ ద్వారా అయినా కూడా మనం చేయడానికి అవకాశం ఉంది. ఏదైనా తర్వాత కూడా మనకి ఆధార్తో ఫోన్ నెంబర్ లింక్ అయితే యాక్సెస్ ఈజీగా ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఇది పూర్తి చేసుకొని మన ఆఫీస్కి వస్తే కేవలం 2 నిమిషాల్లోనే వాళ్ళకి మనం గుర్తింపు సంఖ్య ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా మరి వచ్చి ఆయా రైతు సేవా కేంద్రాల్లో, మండలంలో ఉన్నటువంటి ఈ 18 రైతు సేవా కేంద్రాల్లో కూడా ఈ వారం రోజుల పాటు ఆదివారాలు కూడా పనిచేస్తారు. వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా కార్యాలయానికి వెళ్ళి ఆ గుర్తింపు సంఖ్యను పొందవలసిందిగా కోరుతున్నాను. ఫోటో చుండూరి మురళి రోటరీ క్లబ్ కార్యదర్శిగా ఉండి సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు గత 16 సంవత్సరాల నుంచి రక్తదానం చేస్తూ ఇతరులచే 441 రక్తదానాలు చేయించి ఆదర్శంగా నిలిచారని వారణాసి రఘురామ శర్మ అన్నారు. సాహితీ కౌమిది అద్దంకి వారి ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన ప్రోత్సాహకులు చుండూరి మురళి సుధాకర్ రావును ప్రముఖులందరూ కలిసి పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి నివాసంలో ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మురళి గోశాల సేవ, అన్నదానం, రక్తదానం, వైద్య సహాయం, సాహిత్య ప్రోత్సాహం వంటి సేవా కార్యక్రమాలలో ప్రముఖంగా నిలుస్తున్నారని, మురళి ఇప్పటి వరకు 20 సార్లు రక్తదానం చేసి 441 రక్తదానాలు చేయించి ఎందరో ప్రాణాలు నిలిపారని, మురళి ఇదే విధంగా రక్తదానాలు చేయించి 10 మందికి ఆదర్శంగా నిలవాలన్నారు. అన్ని దానాల్లో కన్నా రక్తదానం
అనేది కూడా ఎంతో ముఖ్యమని, మురళికి అందరి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉండాలన్నారు. అద్దంకి పట్టణంలోని రాజీవ్ కాలనీలో ఎంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం 15వ వార్షిక కళ్యాణ మహోత్సవం మంగళవారం జరుగుతుందని అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15వ వార్షిక కళ్యాణ మహోత్సవం సందర్భంగా స్వామివారికి వేకువజామున పంచామృతాలతో అభిషేకము నిర్వహించి అలంకరణ, తదుపరి చండీయాగం, ప్రత్యంగర హోమం జరుగుతుందన్నారు. అనంతరం కళ్యాణం జరుగుతుందన్నారు. కావున భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకొని హోమాలు, అభిషేకం, కళ్యాణం తిలకించి అన్నప్రసాదం స్వీకరించాలని కోరారు. అద్దంకి మండలం అద్దంకి గ్రామం రాజీవ్ కాలనీ గ్రామంలో చేసినటువంటి శ్రీ వల్లి దేవ సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం యందు 15వ వార్షికోత్సవ సందర్భముగా స్వామివారి యొక్క దేవస్థానం యందు ప్రత్యేకమైన పూజా కైంకర్యములు జరుగుతూ ఉన్నవి. రేపు 18/2/2025 అనగా బహుళ షష్ఠి మంగళవారం నాడు స్వామివారి యొక్క వార్షికోత్సవ సందర్భముగా ప్రాతకాలమున 5 గంటల నుంచి కూడా స్వామివారి యొక్క సుప్రభాత సేవ, తోరణ పాలుధారణ, అదేవిధముగా 6 గంటల నుంచి కూడా స్వామివారికి పంచామృతాల శ్రవణం గావిస్తూ ఉంటారు. మరి 9 గంటల నుంచి కూడా అమ్మవారి వారి యొక్క కళ్యాణ మహోత్సవ భాగంలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, తదుపరి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నవి. మరి ఈ కళ్యాణ మహోత్సవంలో ప్రథమార్థముగా కూడా శ్రీ చండీ దేవత హవనము, రుద్రహవనము, అదేవిధంగా ప్రత్యంగిరి దేవత అమ్మవారి యొక్క హవనము కూడా జరుగుతాయి. కావున ప్రతి ఒక్కరు కూడా కుల మత భేద విషయం లేకుండా ఇచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని తిలకరించి స్వామివారి తీర్థప్రసాదాలు పొంది, అదేవిధముగా మధ్యాహ్న కాలమున 12 గంటలకి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. కావున అన్నదాన కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. అదేవిధముగా ఈ యొక్క దేవాలయం యొక్క 25 సంవత్సరాల నుంచి కూడా ఎంతో అంగరంగ వైభవంగా కూడా జరుగుతున్నవి. కానీ 15 సంవత్సరాల నుంచి ఈ యొక్క మహావార్షికోత్సవాలు జరుగుతున్నవి. శ్రీ నాగేంద్ర స్వామి వారి యొక్క పుట్ట కొనలు వేచి 25 సంవత్సరములు. మరి ఈ పుట్టలో ఎవరైతే పాలు పోస్తారో వారందరికీ కూడా కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా ఎంతో సవినయంగా జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క పాలను పోయటం వలన వివాహం కాని వారికి వివాహం జరగటం, సంతానం లేని వారికి సంతానం కలగటం, భార్యాభర్తలు యందు ఎటువంటి కలహాలున్నా సరే ఈ కలహాలను కూడా తొలగిపోయి సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో కూడా జీవనం అనేటువంటిది ఆ భగవంతుడు. అన్ని దానాల్లో కన్నా అన్నదానం అనేది ఎంతో ఉత్తమమైనదని రోటరీ క్లబ్ అధ్యక్షులు చెప్పిడి వీరయ్య అన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ ఆధ్వర్యంలో సోమవారం సింగరకొండలో ఉన్న వృద్ధుల ఆశ్రమంలో రోటరీ సభ్యులు నాగయ్య, మాతృమూర్తి రాఘవమ్మ జ్ఞాపకార్థం వారి సౌజన్యంతో వృద్ధులకు అన్నదానం చేశారు. వృద్ధుల ఆశ్రమానికి రోటరీ వారి సేవలు మర్చిపోలేనిదని, ఆశ్రమంలో వృద్ధులకు భోజన వసతి ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని రోటరీ సభ్యులకు రంగయ్య కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమానికి మాకు అంగీకరించినందుకు ఆశ్రమం చైర్మన్ రావు రంగయ్య గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నాగయ్య గారు ప్రతి ఏటా తల్లి గారి నామకరణం ఈ విధంగా కార్యక్రమాలు చేయడం ఎంతో అలాగే ఇతరులు కూడా పాటించి వ్యక్తులకి చేయవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు ఈ ప్రాజెక్టు మెంబర్లు అండ్ ప్రాజెక్టుల మెంబర్లు ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందువల్ల ఈరోజు మా అమ్మగారు అవసరంగా ఉన్నారు. ఈ అన్నదానం ఏర్పాటు చేశాము. వచ్చే వాళ్ళందరికీ అధ్యక్షులు విజయ్ గారు, శ్రీనివాసరావు గారు, భాషా గారు, కాపీల వెంకటేశ్వర గారు, ముఖ్య దాత ఈరోజు
అన్నదాత అయినటువంటి కొలిగారి నాగయ్య గారు రొటీదేవి మా కొలీగ్ కూడా వెంకటరామయ్య గారు. ఈ సందర్భంగా కొలిగారి నాగయ్య గారు మాకు ప్రతి సంవత్సరము వాళ్ళ తల్లిగారు తండ్రి గారి జ్ఞాపకార్థంగా ప్రతి సంవత్సరము ఈ విధులాశ్రమంకి అన్నదానం ఏర్పాటు చేస్తున్నారు. వారికి ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. ముఖ్యంగా అనేక వారు అనేక సార్లు ప్రతి సంవత్సరం కనీసం ఒక 10 కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఆర్థికంగా అన్నదానం కానీ వస్తువుల్లో ఈ ఆశ్రమానికి మనసులో పెట్టుకొని ఇటువంటి సహాయం అందిస్తున్నందుకు రోటరీ క్లబ్ వారికి నేను అనేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఏఎస్ఎన్ న్యూస్ సమాప్తం. నమస్కారం.